ఉమ్, హరే కృష్ణ. మనకి ఈ పురుషోత్తమ యోగం అంటే భగవంతుడు తన పరమ పురుషోత్తముడు. మనకు ప్రకృతి త్రిగుణాల తర్వాత వచ్చిన తర్వాత అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్పుకున్నాం కదా. దీంట్లో మనము ఏం చూడబోతున్నామంటే భగవంతుడు ఏం చెప్తున్నారు అనేది గమనిద్దాము. ఎస్, ఈ భౌతిక ప్రపంచ బంధములో ప్రకృతి త్రిగుణాలతో చిక్కుబడి ఉంటాం కదా, దాని నుంచి విడిపడ్డము. అలాగే మనకి పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని దేవదేవుడిగా అవగతం ఎలా ఆయన ఎలా అవగాహన చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అది వేద జ్ఞానం అంతిమ ప్రయోజనము. అంటే వేదాల వలన చరమ లక్ష్యం ఏంటి? వేదాలు ఉన్నాయి కదా, మనం భగవంతుని ఆరాధిస్తున్నాము, నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ వేద జ్ఞానం ఎలా ఉంటుంది? దాని చరమ లక్ష్యం ఏమి అంటే గోల్ అంటే భగవంతుణ్ణి పూర్ణ పురుషోత్తముడిగా అవగాహన చేసుకోవడం అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవాను దివ్యత్వం తెలిసిన వాళ్ళు ఆ దేవదేవునికి శరణు వచ్చి ఆయన భక్తియుత సేవలో నియుక్తులైతారనమాట. అది ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి చెప్పబడుతోంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నామస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. ఇక్కడ భౌతిక జగత్తు బంధము, దాని నుంచి విడిపడ్డము, పూర్ణ పురుషోత్తరైన భగవాన్ని అవగాహన చేసుకోవడం అనేది మనకి పురుషోత్తమ యోగంలో 15వ అధ్యాయము. ముందుగా ఇస్కాన్ రాధా గోవింద మందిరం కులాయి మంగళూరు వారిచే ఈ 18 రోజుల అధ్యయనంలో మీరు 15వ అధ్యాయానికి వచ్చారు. జ్ఞానయోగ మార్గం చూస్తూ ఉన్నారు. ఇందులో పురుషోత్తమ యోగము 15వ అధ్యాయము మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. మీకు అందరికీ స్వాగతము. క్లాస్కు వస్తున్నందుకు రెగ్యులర్గా ధన్యవాదాలు తెలుపుతూ ప్రారంభిద్దాం. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలమదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను. వేళ్లు పైముఖంగా, కొమ్మలు క్రింది ముఖంగా, వేదమంత్రాలు ఆకులుగా కలిగిన నశింపులేని అశ్వత్థ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడు వేదాలను తెలిసినవాడు.
వేదాలు తెలిసిన వాడంటే ముందు భౌతిక జగత్తుని ఇక్కడ బంధం దేంతో పోలుస్తున్నారు, అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నారు. అంటే అశ్వత్థ వృక్షం ఎలా ఉంటుంది, అది భౌతిక జగత్తుని ఒక చెట్టుతో పోల్చినప్పుడు అది రివర్స్ లో ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే వేళ్ళు పైకి కిందికి, కింది ముఖంగా వేద మంత్రాలు ఆకులుగా ఈ చెట్టు కనపడుతోంది కదా, ఆకులుగా ఉన్న నశింపులేని అశ్వత్థ వృక్షము ఎప్పటికీ నశించింది. ఈ వృక్షాన్ని తెలిసిన వాడే వేదాలని తెలిసిన వాడు అనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఈ కామ్య కర్మల పట్ల, అంటే ఇంద్రియ భోగాల పట్ల వాంఛలు తెలియని వాడు, ఇది భౌతిక జగత్తుతో పోల్చబడింది కదా, ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మకి, ఈ కొమ్మ నుంచి మారుతూ ఉంటారనమాట. అంటే ఈ భౌతిక జగత్తులో ఇంద్రియ భోగాల మీద ఆసక్తి అయిన వారికి ముక్తి అనేది రాదు కదా. ఈ ఆకులు ఉన్నాయి కదా, అవి వేద మంత్రాలుగా చెప్పబడ్డాయి అనమాట. ఇక్కడ ఊర్ధ్వ మూలం అధశాఖం, మూలం అంటే వేళ్ళు, అది ఊర్ధ్వానుకున్నాయి, అధశాఖం కొమ్మలు ఇక్కడ కిందికి ఉన్నాయి. చందాంసి యస్య పర్ణాని, అంటే చందాసి వేద మంత్రాలు, చందాంసి అంటే, పర్ణాని అంటే ఆకులు. ఇది ఏమని చెప్పబడుతుంది, అది తెలుసుకున్నవాడే వేదాలను తెలుసుకున్నవాడు అనమాట. అంటే అశ్వత్థ ఈ భౌతిక జగత్తుని ఎలా తెలుసుకోవాలి అనేది భగవంతుడు ఇక్కడ మొదలు పెట్టారనమాట. ఒకసారి చూద్దాం. అంటే ఈ భౌతిక మామూలుగా చూస్తూ ఉంటారు కదా, ఈ భౌతిక వృక్షం వేళ్ళు పైకి కిందికి ఉంటాయని చెప్పబడిందని, ఇది అత్యున్నత లోకాన్ని సూచిస్తుంది అనమాట. అంటే మన మూలం ఏంటి అని, మూలం అంటే మొట్టమొదటి ఎక్కడి నుంచి ఇవి ప్రారంభమైంది ఇది అని, మహత్తత్వం అని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి అత్యున్నత లోకం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి విశ్వం, ఈ భౌతిక జగత్తి మనకి మొత్తం యూనివర్స్ అని చెప్తున్నాం కదా, అక్కడి నుంచి ఇది ప్రారంభమయ్యి ఈ సంసార వృక్షము అన్ని, ఈ శాఖలు అంటే అన్ని గ్రహాలు కూడి మొత్తం భౌతిక జగత్ అంతా వస్తుంది అనమాట. ధర్మార్థ కామ మోక్షాలను ఉన్నాయి కదా మనకు, ధర్మము, అర్థము, కామము, మోక్షము, చతుర్విధ పురుషార్థాలు. ఇవి జీవుల కర్మ ఫలాలే ఈ వృక్ష ఫలాలు అనమాట. మనకి ఏవైతే కర్మలు చేస్తే ఫలాలు వస్తాయో అవి వృక్ష ఫలాలు అనమాట. ఇది ఒరిజినల్గా ఏమంటే మనకి ఆధ్యాత్మిక జగం ఉంటుంది కదా, మనం చెప్పుకున్నాం స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్. ఇప్పుడు ఇది మెటీరియల్ వరల్డ్ గురించి వర్ణించబడుతోంది, భౌతిక జగత్తు మొత్తం అని. ఆ ఆధ్యాత్మిక జగత్తుకి ఇది ఒక ప్రతిబింబము, అంటే ఒక అద్దంలో మనం ఎలా చూసుకుంటామో అలా ప్రతిబింబం అన్నమాట. ఇది ఈ ఒక నీటిలో మనం ఇంకా ఎలా చూసుకోవాలంటే, మనకు చూసామంటే ఒక చెరువు ఒడ్డున నిలబడ్డారనుకోండి, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఇదిగోండి, ఒక చెరువు ఒడ్డున నిలబడితే ఒరిజినల్ చెట్టు ఇలా ఉంటుంది, నీరు ఎలా కనపడుతుంది, రివర్స్ లో కనపడుతుంది కదా, ఇలా అదనమాట. అలాగా భౌతిక జగత్తు అది వేళ్ళు ఊర్ధ్వముఖంగా, శాఖలు కింది ముఖంగా. ఇది అంటే ఆధ్యాత్మిక జగత్తుకి ప్రతిబింబమే భౌతిక జగత్ అనమాట. ఇదేమంటే ఆధ్యాత్మికమైంది, ఇది భౌతికమైంది. ఇంకా దీని గురించి వర్ణన ఉందన్నమాట. అంటే ఈ భౌతిక లోకం అంతా ఉనికికి కారణమేమి, భౌతిక జగత్తుకి కోరిక, మొత్తం కోరికలే కదా దీని మీద ఉంది. అది గనక ఆ ముక్తిని, ఇక్కడ ఉండే కొమ్మ నుంచి జీవులు ఉంటారు కదా వాంఛించే వాళ్ళు ఏం చేయాలి, ఈ సంసార వృక్షాన్ని మొదలుని వెతకాలన్నమాట. అదే ప్రతిబింబము ఛేదించుకోవాలి. అంటే ఇక్కడ యస్తం వేదస వేదవిత్, దీన్ని ఈ చెట్టు గురించి, భౌతిక జగత్తు అనే చెట్టు గురించి తెలుసుకున్నవాడే వేదాలని తెలుసుకున్నవాడు అనమాట. లేదంటే ఇవన్నీ మనం ఏం చెప్పుకున్నాము, వేద మంత్రాల్లో ఆ భౌతిక ఫలాలు ఉన్నాయి కదా, ఏవి మన కర్మ ఫలాలే భౌతిక ఆ వృక్ష ఫలాలని చెప్పుకున్నాం కదా, వాటికి ఆకర్షితులై అటు ఇటు గెంతుకుంటూ ఉంటారనమాట. ఒరిజినల్ గా ఏంటి, నేను ఎవరిని, నా మూలం ఏంటి అని తెలుసుకోగలగాలి. అది వచ్చే శ్లోకంలో చూద్దాం. అధశ్చోద్వం ప్రస్తుతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధశ్చోద్వం, ఈ వృక్ష శాఖలు, ఇక్కడ కొమ్మలు ప్రకృతి యొక్క 3 గుణాల ద్వారా పోషించబడుతూ క్రిందికి మరియు పైకి విస్తరించును. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేర్లు క్రింది ముఖం కూడా వెళ్తూ మానవ సమాజంలోని కామ్య కర్మలకు బంధించబడి ఉంటాయి.
ఈ రివర్స్ లో ఉండే ఈ చెట్టు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఎలా ఉంటుంది ఇంకా అంటే మనకి భగవంతుని యొక్క బాహ్యశక్తి, ఆ పురుషుడు భగవానుడు అని చెప్పాం కదా, బాహ్యశక్తి నుంచి భౌతిక జగత్తు వచ్చింది కదా. అందుకని మనకి ఈ చెప్పబడిండేది ఇది తాత్కాలికమైంది. భౌతిక జగత్తు అంటే వస్తుంటుంది, భగవంతుడి సృష్టిలో మళ్ళీ కలిసిపోతుంటుంది. ఇది శాశ్వతమైంది. ఇది అధశ్చోద్దం ప్రస్తుతాస్తస్య శాఖ అంటే ఈ కిందికి పైకి వ్యాపించి ఉంటాయి. ప్రస్తుత అంటే వ్యాపించినటివి కొమ్మలు కిందికి పైకి వ్యాపించి ఉంటాయి అన్నమాట. సరే, ఒక చెట్టు ఉంటుంది, దానికి నీళ్లు పోస్తేనే కదా పెరిగేది. ఈ భౌతిక జగత్ అనే చెట్టు దేంతో పోషించబడుతోంది? అది ప్రకృతి గుణాలతో, సత్వ రజో తమో గుణాలతో పోషించబడుతుంది. ఇంకా దీని వర్ణన ఉంది. చిగుళ్ళు ఉంటాయి కదా, చిగుళ్ళు, కొమ్మల చిగుళ్ళు. ఆ చిగుళ్ళు అనేటివి ఏం చెప్తారంటే ఇంద్రియార్థాలు. అంటే మన శబ్ద రూప రస గ్రంథ, మనం చెప్పాం కదా, మన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటి ఇది మనమైతే త్వక్, వాక్కు, చక్షు, కర్ణ, నాసిక, ఇవి ఇవి మన కండ్లు, అవి ఇవి ఇంద్రియాలైతే ఇవి ఇంద్రియార్థాలు అన్నమాట, చిగుళ్ళు. అవి శబ్దము, రూపము, రసము, గంధము, స్పర్శ, అవి చిగుళ్ళు. సరే, అవి చిగుళ్ళు అయిపోయినాయా? జీవులు ఈ అధోభాగాన్న నిలిచి ఉంటాయి అన్నమాట. జీవులు, జంతువులు, అశ్వాలు, గోవులు, శునకాలు అన్ని చూపిద్దాం ఇక్కడ. ఇదిగో ఇలాగన్నీ ఉంటాయన్నమాట మొత్తం. ఇవన్నీ అక్కడ ఉంటాయి. వృక్షపు ఊర్ధ భాగం వేళ్ళు ఉన్నాయి కదా పైకి, అక్కడ గంధర్వులు, దేవతలు ఉంటారన్నమాట. ఇక్కడ పై భాగంలో గంధర్వులు, దేవతలు ఉంటారు. సరే, కింది భాగంలో మనం ఉంటాం. ఇంకా ఇంద్రియార్థాలు ఉన్నాయి కదా, ఈ మన గుణాల వృద్ధి నుంచే ఇంద్రియాలు కలిగితే ఇంద్రియాల ద్వారా మన ఇంద్రియాల ద్వారా ఇంద్రియార్థాలను అనుభవిస్తూ ఉంటాం కదా. ఇవి ఆ చిన్న శాఖ, మనకు ఏవైతే కొమ్మలు, చిగుళ్ళు ఉంటాయో అవి చెప్పాం కదా, ఇంద్రియాలన్నీ ఆ వృక్ష శాఖాగ్రాలు అనమాట. అంటే కొమ్మకి చివర ఉన్న కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలన్నీ ఇంద్రియాలు, వాటి చిగుళ్ళు వచ్చి ఇంద్రియార్థాలు అనమాట, చిగుళ్ళు. ఇలాగా మళ్ళీ ఇది పైకి వేళ్ళు రివర్స్ లో ఉంది కదా, ఆ రివర్స్ లో ఉన్నప్పుడు దాని ఊడలు వస్తాయి కదా, పెద్ద పెద్ద మర్రి చెట్లకు చూసింటారు కదా అశ్వత్థం. ఆ ఊడలు ఏవి? ఆ ఊడలో దుఃఖాలు అనమాట. దుఃఖాలు, మనకి ఆసక్తి, అనాసక్తి, ఆ ఊడలన్నీ వ్యాపించుంటాయి. అంటే ఒక భౌతిక జగత్తులో మనం అనుభవించే విషయాలన్నీ కూడా ఈ అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. భౌతిక జగత్తే ఎలా ఉంటుందండి, రివర్స్ లో ఉంటుంది. మూలమేమో పైకి ఉంటుంది. ఇక మొదటి నుంచి మనం వెతుక్కుంటూ వెళ్ళామనుకోండి ఎలా ఉన్నాము అని. మూలం ఏంటా అని వెతుకుతూ ఉంటే మనము మన తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ తండ్రి అలా వెళ్తే బ్రహ్మదేవుడి తండ్రి శ్రీకృష్ణ భగవాన్, అలా మనము తెలుసుకోగలుగుతాం అన్నమాట మన మూలం ఏంటి. ఈ భోగాల్ని, ఈ చెట్టు ఫలాలను అనుభవిస్తూ, ధర్మార్థ కామ మోక్షాలను అనుభవిస్తూ మనము ఈ ఆకులంటే వేద మంత్రాలు, వాటి ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ఈ వృక్షము యథార్థ మూలం ఎక్కడుందంటే ఇక్కడ రివర్స్ లో ఫస్ట్ చూపించారు. ఇది యథార్థ మూలం ఎక్కడుందంటే బ్రహ్మలోకం. ఇదండి యథార్థ మూలము, బ్రహ్మలోకంలో ఉంటుందన్నమాట. ఈ ఊర్ధలోకంలో మన పుణ్యఫలాలు, ఊర్ధలోకాలు చాలా ఉంటాయి కదా, పుణ్యఫలాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భౌతిక జగత్తులో వస్తే కర్మలను ఆరంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ మధ్యలోకం అనేది మనకి కర్మక్షేత్రం, మన ఇవి చేసేదానికి అనమాట. సరే, ఈ భౌతిక జగత్తు ఉంది, దీన్ని ఇలా పోల్చబడింది, మనం చేసే ఫలాలు అనుభవిస్తున్నాము. అక్కడ ఆ కొమ్మకి ఈ కొమ్మకి జీవులంతా గెంతుతున్నారు. మరి దీన్ని ఎలా ఛేదించాలి? మనం భగవంతుడు తెలుసుకోవాలంటే అసంగ అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా, అది ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాల చూద్దాం. ఎస్, నరూపమస్యేహ తతోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. మనము అసంగ శస్త్రేణ, ఒక ఆయుధం. ఎలాంటి ఆయుధం? ఆ ఆయుధం ఏంటిది? ఎలాంటి సంగత్వం లేకుండా, అంటే బంధాలు లేకుండా అన్నమాట. ఈ వృక్షం యొక్క యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. అస్సలు ఈ వృక్షం యొక్క నిజ రూపం ఈ లోకంలో ఎవరికీ తెలియదు.
దాని ఆది మధ్య అంతాలు ఎక్కడ అనే విషయం ఈ లోకంలో ఎవరు తెలుసుకోలేరు. నరూపమస్యేహమ తతోపలభ్యత. నాంతో నా చాదిన్యచ సంప్రతిష్ట. నా అంతం కనపడదు. అలాగే నచాది మొదలు కూడా కనపడదు. ఆది నచాది నా చ సంప్రతిష్ట. మూలము కూడా కనపడదు. నా అంతము లేదు, ఆది తెలియదు, మూలము తెలియదు. అశ్వత్థమేనం సువిరూఢ మూలం. మిక్కిలి దృఢమైన వేళ్లతో పాతకపోయింది భౌతిక జగత్తు. మిక్కిలి పోషణ ప్రకృతి గుణాలతో జరుగుతుంది అనమాట. వైరాగ్యం అసంగశస్త్రేణ అంటే ఈ వైరాగ్యంతో నువ్వు తత్పరిమా దృఢేన చిత్వా. సరే, ఇది ఇలా ఉంది, దాన్ని ఇలా ఖండించు. దాని ఫలితము ఇక్కడ చెప్తున్నారు అనమాట. తతపదం తత్పరిమార్గితవ్యం. తత్పరిమార్గితవ్యం స్పిరిచువల్ వరల్డ్. ఇక్కడికి మనము ఉన్నత లోకాలకి ఎలా వెళ్ళాలి, ఆధ్యాత్మిక జగత్తుకి. యస్మిన్ గతానా నివర్తంతి భూయ అంటే మనకి దాన్ని ఛేదించిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి. ఈ వృక్షాన్ని వైరాగ్యమైన ఖడ్గంతో ఖండించి వేయాలి. తరువాత అతడు పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి. ఎవ్వరి నుండి సమస్తం ఆరంభమైందో మరియు ఎవ్వరి నుండి అనంతకాలముగా సమస్తం వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి శరణు వేడాలి. దేవాది దేవుణ్ణి వెతుక్కోవాలన్నమాట. అది నెక్స్ట్ శ్లోక. తతపదం తత్పరిమార్గితవ్యం. మన మార్గం ఏముంది? యస్మిన్ గత నా నివర్తంతి భూయ. ఏదైతే చేరితే వెనక్కి నివర్తంతి వెనక్కి తిరిగి రారో దాన్ని భూయ తిరిగి తమేవ అతనిచే వెతకబడాలన్నమాట. ఆద్యం పురుషం ప్రపద్యే. ఎవరైతే పరమ పురుషుడు భగవంతుడు దేవాదేవుడు ఆది అయిన అతని ప్రపద్యే శరణు పొందాలి. శరణాగతి కావాలన్నమాట. సరెండర్ అయిపోవాలి. యత ప్రవృత్తి ప్రసృత పురాణి. అది మనకి అనాది కాలం నుంచి ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఈ 2 శ్లోకాల అర్థం అనమాట. ఎవరి నుండి అనంతకాలంగా సమస్తం వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి అంటే ఈ వృక్ష కారణాన్ని కనుక్కోవాలి. ఈ భౌతిక జగము అశ్వత్థ వృక్షపు యథార్థ రూపం ఇక్కడ ఈ శ్లోకాల ద్వారా ఏం చెప్తున్నారు? ఇక్కడ అసలు దాని ఆది మొదలు అంతం తెలియదు. సరే, అది దాన్ని ఇలా ఛేదించే విషయం చెప్పారు కదా. ఈ వృక్ష మూలాన్ని కనుక్కోవాలంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఫలానా వారిని కుమారుడు నేను, మన ముత్తాత వీళ్ళు, తాతలు వీళ్ళు, అలా వెతుక్కుంటూ పోతే పరిశోధనలు కావిస్తూ పోతే గర్భోదక సాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు మూలం వరకు వస్తుంది. చివరికి బ్రహ్మదేవుడి నుంచి కూడా ఆది అలా వెతుకుతూ వెళ్తే శ్రీకృష్ణ భగవాన్ చేరిన తర్వాత మన యొక్క పరిశోధన పూర్తవుతుందన్నమాట. ఈ సంపూర్ణ ఏది సంసార వృక్షపు ఈ యొక్క మొత్తం ఈ జ్ఞానాన్ని అంటే అట్టి మూలాన్ని పూర్ణ పురుషోత్తమునకు భగవాన్ని దేవదేవుని గుర్చిన సంపూర్ణ జ్ఞానం కలవారి సాంగత్యమున వెతకాలి. మనం సొంతంగా చేయలేం. ఖచ్చితంగా ఒక భక్తుడు ఆధ్యాత్మిక గురువు ఉండాలన్నమాట. అప్పుడు అలాంటి అవగాహన తెలుసుకుంటే మెల్లిమెల్లిగా ఈ అసంగం. ఎటువంటి శస్త్రం ఉండాలి మన చేతిలో? వైరాగ్యం శస్త్రం ఉంటేనే ఈ భౌతిక జగత్తును ఈ బంధాన్ని ఛేదించుకొని నిజమైన వృక్షం. ఇప్పుడు మనం చూసేది ప్రతిబింబం కదా, మిథ్యా ప్రతిబింబం. ఒరిజినల్ ప్రతిబింబము, ఒరిజినల్ వృక్షము ఆధ్యాత్మిక జగత్తు. దాని యొక్క వికృత ప్రతిబింబము మనకి రిఫ్లెక్షనే ఇదనమాట. ఒక చెరువు ఒడ్డు నిలబడితే మనకు నీడ కనపడుతుంది చూడండి, ఇలా చెట్టు ఉంటే రివర్స్ లో, అదనమాట భౌతిక జగత్తు అంటే ప్రతిబింబమే కదా. ఇది తాత్కాలికమైంది, మనకి మిథ్య అని తెలుస్తుంది అనమాట. ఇది ముఖ్యంగా అసంగ శాస్త్రేనే దృఢేన. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిందనమాట. అందుకే మనకి ఒక ప్రామాణిక గ్రంథాలు, భగవద్గీత భాగవత గ్రంథాలు కానీ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం చర్చించడం వల్ల ఆ జ్ఞానాన్ని మనుషుడు తెలుసుకోగలగాలన్నమాట. అసంగత్వాన్ని అభ్యాసం చేయాలి. ఎలా ఉంటుంది ఆ వైరాగ్యం అని. నిజంగానే ఈ జ్ఞానంలందు బాగా సుస్థిరులైన వాళ్ళ యొక్క నుంచి శ్రవణం చేస్తూ ఉంటే మనం తెలుసుకోగలుగుతారనమాట. ఇంకా మనకి వాస్తవంగా శ్రీకృష్ణుడి గురించి తెలియబడుతుంది. ఎందుకంటే ఎవరి నుంచి సమస్తం ఉద్భవించింది? అది పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఆ భగవాన్ని శరణు వేడేకి మనకి శరణం పొందితే చాలు. భక్తితో సేవ ఎలా మొదలు పెట్టాలి? శ్రవణ కీర్తనాది పద్ధతులు
ఉన్నాయి కదా, దాని ఫలమే ఆయనకి శరణం పొందితే ఇది తెలుస్తుంది అనమాట. మనకి భగవంతుడే చెప్పారు కదా మనకి 10వ అధ్యాయంలో, అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే, నేను అన్నిటికీ మూలాన్ని చెప్పారు కదా, అదనమాట. హరే కృష్ణ. ఇప్పుడు 5వ శ్లోకం చూద్దాం. నిర్మాణ మోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖ సంజ్ఞై గచ్చంత మూఢా పదమవ్యయం తత్. మిథ్యా గొప్పతనము, మోహము, అనురోగ దోషాన్ని జయించి నిత్యమైనది అర్థం చేసుకున్న వారు కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులై పరమ పురుషునికి శరణు వచ్చేవారు శాశ్వతమైన ఆ బ్రహ్మ పదాన్ని పొందుతారు. నిర్మాణ మోహ, మిథ్యాహంకారము, భ్రాంతి లేని వాళ్ళు. జిత, జయించడం. సంఘ దోష, ఈ దోషాలను అన్నమాట, సంగత్వపు దోషాలని. సంగత్వం అంటే మనం చెప్పాం కదా, ఇది ఎవరితో బంధాలు ఉండేది, ఆ దోషాలని జయించి ఈ మిథ్యాహంకారం మెయిన్ గా దాన్ని పాలసీగో అనమాట. అంటే ముందు ఏం చెప్పాం మనం ముందు శ్లోకంలో, ఇక్కడ మనకి భగవంతుణ్ణి శరణు వేడాలి, దాన్ని పరమ పురుషుని శరణు పొందాలి. శరణు పొందే మార్గం అన్నమాట. ఎలా శరణు పొందాలంటే ఇది, ఇలా మిథ్యాహంకారము, భ్రాంతి, దుస్సంగత్యాల నుంచి విడిపడ్డము, ఈ ఆయన యొక్క శాశ్వతుడైన ఆయన అవగతం చేసుకోవడము, కామవర్జితం అంటే మొత్తం కోరికలన్నీ విడిచిపెట్టేసి, ద్వంద్వైర్ముక్త సుఖ దుఃఖాలంటే ద్వంద్వాలకు అతీతులై పరమ పురుషునికి శరణు పొందాలి. అదనమాట మనకు మెయిన్ గా ఈ మిథ్యాహంకారం అనేది ఉండకూడదు. అట్లాంటి అవ్యయ పదం ముందు చెప్పాలి. తత్పరిమార్గం అవ్యయం అన్నారు కదా, ఈ అవ్యయ పదం ఇక్కడ ఇది. అది తెలుసుకోవాలంటే మనం ఇలాగా ఈ లక్షణాలతో ఉండాలన్నమాట. మనుషుడు శరణ్ వచ్చేవాళ్ళు, సరెండర్ కావాలని చెప్పారు అక్కడ. శరణ్ వచ్చే మార్గం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది గర్వంతో ముఖ్యంగా భ్రాంతి చెందకూడదు అనమాట. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన ద్వారా ఏం తెలుస్తుంది, ఈ భౌతిక జగత్తుకు వస్తేనే నేనే స్వామిని, ఇది నా రాజ్యము, ఇది నేను అనే అహంకారం కలుగుతుంది కదా. ఆ గర్వంతో ఆ మోహం కలిగింటుంది, భ్రాంతి. దాని నుంచి ముక్తుడైనప్పుడే భగవంతునికి శరణు వేయడం ప్రారంభిస్తారనమాట. అప్పుడు దాని నుంచి బయటపడినప్పుడే ఏమైతుంది, ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజంలో ఈ కుటుంబం కానీ, ఈ సాంఘిక జీవనంలో కానీ, ఇంకా నేషనల్ గా మన జాతీయ అంతా మొత్తం ఈ అనురాగాలన్నీ ఉంటాయి కదా సమాజంలో, ఇవన్నీ కూడా మిథ్యా సంగత్వం. ఇది తాత్కాలికం అనేది తెలుసుకుంటారు అన్నమాట. ఇదే ఈ సాంగత్యమే మనుషుల్ని ఇక్కడ భౌతిక జగత్తులో బందీ చేస్తుంది అనమాట. అంటే జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి, వాస్తవంగా నాదేది తంది కాదేది అనేది తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ద్వంద్వాలు, ఏ ద్వంద్వాలు ఇవి, సుఖ దుఃఖాలు ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, బాధ, వినోదాలు, ఇవన్నీ ద్వంద్వాల నుంచి బయటపడతారు. చాలాసార్లు వచ్చాయి మనకి ద్వంద్వాలు, తర్వాత చూద్దాం. మరి ఇక్కడ మన శరణు వేడితే భగవంతుని యొక్క ధామము వెళ్తామంటాం కదా, ఆ ధామం భగవంతుని స్పిరిచువల్ వన్, స్టెప్ బై స్టెప్ అనమాట. మనకు భౌతిక జగత్తు చెప్పారు ఎలా ఉంటుందో, అశ్వత్థ వృక్షం పోల్చబడింది, దాన్ని ఛేదించాలంటే అసంగ శస్త్రి అయినా చెప్పారు. శరణు వేడాలు భగవంతుని అని చెప్పారు, శరణు వేడే మార్గం యొక్క చెప్పారు. ఇది ఈ శ్లోకంలో మోహం లేకుండా. తదుపరి ఆ దివ్య ధామం, భగవంతుని ధామం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తాం. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్యధామము, భగవంతుడు చెప్తున్నారు తన ధామం గురించి. సూర్యుడు లేదా చంద్రుడు లేదా అగ్ని లేదా విద్యుత్తు ద్వారా ప్రకాశింపబడదు. దాన్ని చేరుకున్న వారి భౌతిక ప్రపంచానికి తిరిగి రారు. ఈ 4 సూర్య, చంద్రులు, అగ్ని, విద్యుత్, ఇవి 4 మనకి వెలుగునిచ్చేటివి. అక్కడ అవి అవసరం లేదు అంటే ఆ గోలోక బృందావనం ఎలా ఉంటుంది? అది ఆధ్యాత్మిక జగత్తు, అన్ని ఆధ్యాత్మిక లోకాలన్నీ స్వయం ప్రకాశులు అనమాట. అవే వెలుగుతూ ఉంటాయన్నమాట. ఇవి అవసరం లేదు. ఇవి భౌతిక జగత్తు చీకటి కాబట్టి మనకి వీటి అవసరము ఉంది. అది కూడా భగవంతుని దేహకాంతే. సూర్యుడు ఒక్కడే మనకి ఈ జగత్తులో, విశ్వంలో స్వయం ప్రకాశం అంటు. కానీ మిగతా లోకాలన్నీ వైకుంఠ లోకాలుగా పిలుచబడే లోకాలు ఉన్నాయి కదా, వాటి జ్యోతే మనకి వచ్చేదన్నమాట.
తేజమయమైన మనకు ఆకాశం వచ్చేది. ఈ కాంతి అనేది ఎట్లా వస్తా ఉంది అంటే ఆ లోకాల బ్రహ్మజ్యోతి అనబడే కాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి యొక్క గోలోక బృందావనం నుంచే బయటపడుతుంది అనమాట. అక్కడి నుంచి ప్రకాశం అవుతుంది అనమాట. ఈ కొంచెం మహత్తత్వం చెప్పుకున్నాం కదా విశ్వము, అది కప్పబడిన మిగిలిన భాగం అంతా కూడా వైకుంఠాలుగా పిలువబడే ఆధ్యాత్మిక లోకాలు ఉంటాయి. ఈ అంధకార బంధురమైందని చెప్పాం కదా ఈ భౌతిక జగత్తు, ఈ మిథ్యా సంసార వృక్షాన్ని ఖండించడం ద్వారా ఈ ఆధ్యాత్మిక లోకాల్ని ముక్తుడవుతాడనమాట. మళ్ళీ తిరిగి వచ్చేకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ భౌతిక జగత్తులో ఎంత అనురక్తుడై ఉంటాడంటే బంధాన్ని ఖండించాలి, కష్టమైన కానీ కృష్ణ భక్తి రసభావన అదొక్కటే విడిపడేదానికి మనకు అవకాశం ఉందన్నమాట. కనుకనే కృష్ణ భక్తి యందు నిమగ్నులైన వాళ్ళ భక్తుల సాంగత్యం, సాధు సంఘం చాలా చాలా ముఖ్యం అనమాట. అది మార్గము, ఏకైక మార్గము ఈ వృక్షాన్ని ఛేదించేకి. ఇంకా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. భగవంతుడి భౌతిక జగత్తులో మన గురించి చెప్తున్నారు అనమాట, మన మన జీవుల గురించి. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో జీవులు మమైవాంశో, నా శాశ్వతమైన అంశాలు, నా అంశాలు ఈ జీవలోకం అంతా. కానీ బద్ధ జీవితం కారణంగా వారు మనస్సును కలిగి ఉన్న 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ పడుతున్నారు. మన ఇంద్రియాలు చెప్పాం కదా గతంలో వచ్చే చాప్టర్లలో, ఇవన్నీ ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఉంటాయి భౌతిక వాంఛల కొరకు. మనస్సు ఎంత లాగుతున్నా బుద్ధి లాగుతూ ఉంటుంది వివేకము, కానీ మనస్సు కళ్ళెం వేస్తున్నా కానీ ఈ ఇంద్రియాలు పరుగులు తీస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలతో కూడి తీవ్రమైన సంఘర్షణ చేస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే కర్షతి. చూడండి, తీవ్ర సంఘర్షణ భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు సనాతన, జీవభూత సనాతన. మనం ఎప్పుడు నిత్యాంశలు, భగవంతుడు నిత్యాంశలు అని చెప్తూ ఉంటాం కదా. మనం కూడా సనాతనులము, ఆయనతో బట్టి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళమని ఇక్కడ తెలుస్తుంది అనమాట. భగవంతుడు ఆయన స్వీయ విస్తారాలు అయితే మనము ఈ భౌతిక ఆయన నుంచి వచ్చిన జీవతత్వాలం. మనం భగవంతుడు విష్ణుతత్వం అయితే మనం జీవతత్వాలం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో మనం చెప్పాం కదా, త్రిగుణాలచే ప్రభావితులపై ఆ ప్రేమయుత సేవ మర్చిపోతాము. ఇక్కడ ఈ బద్ధ జీవితంలో ఈ ఇంద్రియాలు మనకి కోరికలతో దీంతో బందీ అయిపోయి తీవ్ర సంఘర్షణ చేస్తున్నాం. అదే భగవంతుడు ఇక్కడ కర్షతి అని చెప్తున్నారు అనమాట. అందరూ ఆయన అంశలే, ఈ మొత్తం జీవజాతులకు సహా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్ని కూడా శ్రీకృష్ణ భగవాన్ని అంశలే అనమాట. అంటే జీవుడు ఎలా బంధింపబడినాడు? కర్షతి అంటే ఇనుప గొలుసులు ఎలా బంధిస్తాయో అలా బంధింపబడినాడు అనమాట. ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్లు బంధికి కారణం ఎవరు? మిథ్యాహంకారం. మెయిన్గా మిథ్యాహంకారం నుంచే జరుగుతూ ఉంటాయి అనమాట. సరే, త్రిగుణాలచే భౌతిక వృక్షము త్రిగుణాలచే పోషింపబడుతున్నట్ల సత్వగుణములు ఉన్నప్పుడు ఏమైతుంది? కార్యాలు కొంచెము సత్వగుణంలో ఉండి రజోగుణంలో ఉన్నప్పుడు రజోగుణ కార్యాలు, నిన్నటి త్రిగుణాలతో చూసాం కదా, తమో గుణంలో ఉన్నప్పుడు జంతుజాలంలో ప్రవేశిస్తూ ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అందుకే భగవంతుణ్ణి చూడాలి అంటే మనం ఏం చేయాలి? శ్రవణ కీర్తనాదులతో ప్రారంభించాలి కదా. ఈ భౌతిక జగత్తుని వీడినప్పుడు మనకు ఆధ్యాత్మిక జగత్తుని చేరితే అప్పుడు ఆధ్యాత్మిక దేహంతోనే భగవంతుణ్ణి చూడగలుగుతాము. దానికి ఇక్కడ మనకి మార్గం భగవంతుడు కేవలం భక్తియుత సేవ. ఇక్కడ తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారని చెప్తున్నారు కదా భగవంతుడు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాశయాత్. ఇక్కడ వాయువు గంధ వాసన ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకొని పోయినట్లుగా జీవుడు తన విభిన్న భావనలను ఒక శరీరం నుంచి మరొక శరీరంకు తీసుకువెళ్తాడు. ఆ విధంగా తిరిగి వేరొక శరీరాన్ని తీసుకొని దాన్ని విడిచిపెడతాడు. మన కర్మఫలాలను బట్టి ఈ దేహము ఒక వస్త్రం అని చెప్పాం కదా ఆత్మకి. ఆ రకంగా రకరకాల దేహాలు మనకి ఈ నియామకుడు. ఇక్కడ ఈశ్వర అంటే జీవుడు ఇక్కడ మన ఉన్నత జన్మానికి మన తీసుకున్న దేహాన్ని పొందినప్పుడు, ఎందుకంటే మన దేహాన్ని పొందినప్పుడు లేదా
తక్కువ దేహాలని ప్రవేశించవచ్చు అనమాట మనకి. దీనికి కొద్దిగా సూక్ష్మమైన స్వాతంత్రం ఉందని చెప్పుకున్నాం కదా. అంటే ఆ దేహంలోని మార్పు మన మీదే ఆధారపడింది. దేహి అయినా మనం దేహేంద్ర చైతన్యం. ఆ చైతన్యంతో మరణ సమయంలో మనం ఏం చేస్తాము, ఇంకో దేహానికి తీసుకుపోతుంది కదా. అది శునక మార్జాలాలు చాలాసార్లు చెప్పాం. మనము ఆ రకంగా మన ప్రకృతి గుణాలచే అలా వర్తించితే అలాంటి దేహాన్నే తప్పక పొందిస్తాం అనమాట. మన చైతన్యాన్ని ఆ జంతువుల రూపంలో, అంటే మాంసభక్షణ చేసే వాళ్ళకి అలాగ పులి సింహం లాగా వచ్చినట్లుగా మనం దేవతా లక్షణాల్లో ఉన్నాం అనుకోండి, సత్వగుణంలో మంచి శరీరం లభిస్తుంది. భక్తుడైతే నీచ మనకి బాగా అర్థం చేసుకుంటే మన శరీర భావనను బట్టి మనకు తదుపరి జన్మ లభిస్తుంది అనమాట. అంత్యకాలంలో ఎవరిని స్మరించినా మన జీవితం అంతా తమో గుణంలో ఉన్న నీచ జాతులు వస్తాయి, జంతు జాతి దేహం లభిస్తుంది. నెక్స్ట్ అది వాసన తీసుకొని పోవడం. ఎలాగా మనకి గాలి అనేది ఒక చోట చక్కటి ఒక సుగంధము పూరితమైన వాసన ఉందనుకోండి, గాలి వీచిందంటే ఆ గాలి ఎంత దూరమో తీసుకెళ్తుంది. అంటే మన పూర్వ సువాసనలతోనే నెక్స్ట్ జన్మ మనకి నిర్దేశించబడుతుంది అనమాట. లేదు మంచి లక్షణాలు ఉన్నాయంటే సత్వగుణ లక్షణాలు, దేవతా లక్షణాలతో మంచి రూపము వస్తుంది. లేదు కృష్ణ భక్తి భావన అయితే ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణ లోకానికి చేరి కృష్ణుని పొందగలుగుతారనమాట. ఇది ఇంత ముందు శ్లోకంలో చెప్పినట్లుగా ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహాన్ని పొందుట మరియు పొందుతున్నప్పుడు ఆ దేహంలో ఉన్నప్పుడు రకరకాల క్లేశాలకు గురి అవుతాం కదా మనము. అదే ఆ విధానమే కర్షతి, ముందు చెప్పబడింది కదా ఇక్కడ కర్షతి అది అనమాట. అది ఇక్కడ నెక్స్ట్ శ్లోకాల ఈ దేహాన్ని విడిచిపోతాం మనము. ఆ సంఘర్షణ ఏదంటే ఇదే అనమాట, దేహాలు మార్పు. శ్రోత్రం చక్షుషు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఇప్పుడు మళ్ళా ఇలా వాసనలతో నెక్స్ట్ దేహాన్ని స్వీకరిస్తున్నామని చెప్పాం కదా. అది ఏ బాడీ తీసుకుంటాం అనేది ఇక్కడ వస్తుంది అనమాట. శ్రోత్రం కర్ణాలు, చెవులు, చక్షు ఇక్కడ కళ్ళు, స్పర్శనం స్పర్శ, రసనం స్పర్శ, స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ. అంటే ఇక్కడ ఇది మనకి తగిన ఇక్కడ జిహ్వ, రసనం అంటే జిహ్వ నాలుక మనకు రుచి, ఘ్రాణమేవ ఘ్రాణ శక్తి వినికిడి మనకి, అధిష్టాయ పొంది మనశ్చాయం మనస్సు కూడా జీవుడికి ఇంద్రియాలకి లభిస్తుంది. ఈ విధంగా జీవుడు వేరొక దేహాన్ని గ్రహించి దానికి తగిన చెవులు, కన్నులు, ముక్కు, నాలుక మరియు చర్మములు అనేది మనస్సును కూడియుండు 6 ఇంద్రియాలను పొందుతుంది. ఆ విధంగా అతడు ఆ దేహానికి సంబంధించిన ఇంద్రియార్థాలను అనుభవిస్తాడు. మనం ఏ వాసనతో ఉంటే తదుపరి జీవితాన్ని స్వీకరించాలి అని ముందు శ్లోకంలో చెప్పబడింది కదా. అప్పుడు ఆ కొత్త దేహానికి కూడా ఇవి ఉంటాయి కదా, ఇవే ఉంటాయి 5 కండ్లు ఉంటాయి, చెవులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నాలుగు ఉంటుంది, చర్మం ఉంటుంది, ఆ ఇంద్రియాలు వస్తాయి. ఆ ఇంద్రియాలతో నీకు ఏ రూపం వచ్చిందో నీకు దానికి సంబంధించినట్టువే వస్తాం సార్. సపోజ్ ఒక ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఒక జంతువు ఇది ఈ సూకరం, మనం పంది అంటాం కదా సూకరం, అది వచ్చింది అనుకో దానికి బురద ఇష్టం, బురదలో పొడలాడుతుంది. అంటే ఆ దేహానికి సంబంధించిన ఇంద్రియార్థాలే అనుభవిస్తాం అనమాట. అది చైతన్యము. అసలు యాక్చువల్గా చైతన్యం అనేది ఏంటి, మన ఆత్మ పవిత్రమైంది. కలుషితము నచ్చుకుంటే దాన్ని ఈ శునకము, మార్జాలము, సూకరము, ఈ అలాంటి గుణాలతో కలుషితము నచ్చుకుంటే తదుపరి దేహము శునక దేహానికి వెళ్ళాల్సిందే, పిల్లి దేహానికి, కుక్క దేహానికి పొందాల్సిందే. ఈ చైతన్యం అనేది వాస్తవానికి పవిత్రమైంది. చైతన్యం మన ఆత్మ అనమాట. చైతన్యం మన దేహం యొక్క ఇప్పుడు మనకు ఒక బకెట్లో వాటర్ పెట్టుకున్నారనుకోండి, ఫుల్గా స్వచ్ఛంగా ఉంటాయి. ఒక్క చుక్క రంగు నీళ్ళు ఏదేస్తే మొత్తం బకెట్ అంతా కూడా ఆ వాటర్ అంతా కూడా ఏమవుతుంది, అది స్వచ్ఛమైన నీరు రంగుతో కలిస్తే అది స్వచ్ఛత కోల్పోయినట్లు పవిత్రమైన యొక్క ఆత్మ పవిత్రమైనట్టు చైతన్యాన్ని ఉంటుందన్నమాట. కానీ గుణాల కలయిక వలన అలాగా ఇలాంటి జన్మలు లభించడానికి అవకాశం ఉందన్నమాట. నిజమైన చైతన్యం ఏంటి, కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి భావన. దాంట్లో నిలిచినప్పుడే మనుషులు పవిత్రమైన జీవనం గడుపుతారు. కాబట్టి ఈ భౌతిక భావనలనే కలుషితం మన దగ్గరికి చేరరాదనమాట. అది ఇక్కడ చెప్పబడుతుంది. అందుకనే తదుపరి జన్మ మనకి తదనుగుణంగా ఉండాలంటే మనల్ని మనం కలుషితం నుంచి బయటకు వేసుకోవాలన్నమాట.
తిరిగి మానవ జన్మ పొందాలంటే దీన్ని ఇలాగా కలుషితం చేసుకుంటే మానవ జన్మ పొందడం దుర్బలం అన్నమాట. దాని నుంచి బయటికి రావాలి. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు తన శరీరాన్ని ఏ విధంగా విడిచిపెడతాడో, ప్రకృతి మూడు గుణముల ప్రభావంతో ఎలాంటి శరీరాన్ని అతడు అనుభవిస్తూ ఉన్నాడో మూర్ఖులు తెలుసుకోలేరు. సరే, ఇప్పుడు 2 శ్లోకాల్లో భగవంతుడు సంఘర్షణ చెప్పారు. మన చైతన్య వాయువు ఎలా తీసుకుపోతుందో నెక్స్ట్ జన్మకని తీసుకెళ్లారు. అది ఎలా కలుషితమైంటుందో చెప్పారు. అది ఎలా విడిచిపెడుతున్నారు, ఈ త్రిగుణాల ప్రభావం మనకి ఎలా ఉంది అనేది మూర్ఖులు తెలుసుకోలేరు, కానీ జ్ఞానులు తెలుసుకోగలరు. విమూఢా నాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జ్ఞానంలో శిక్షణ పొందిన కళ్ళు గలవాడు తెలుసుకోవాలి. జ్ఞానంతో వికసించింటుంది కదా మైండ్, వాళ్ళు తెలుసుకోగలుగుతారని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. ఇక్కడ జ్ఞాన చక్షుష అనేది చాలా ముఖ్యం అని. ఎందుకు ఈ ప్రత్యేక దేహంలో నేను ఉన్నానని తెలుసుకోలేదనమాట. ఆధ్యాత్మిక గురువు నుంచి శ్రవణం చేస్తేనే భగవద్గీత, భాగవతం ఇలాంటి వాన్మయం ఉంది కదా ఆధ్యాత్మిక గ్రంథాలు, వాటి నుంచి అలాంటి విశిష్ట జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అలవరుచుకున్న వాళ్ళకే ఈ జీవాత్మ అనేది దేహం కన్నా అన్యమైంది. మనం వేరే, దేహం వేరే. ఈ దేహంలో మార్పు, ఇది కేవలం దేహాలను మారుస్తూ ఉంది, భోగిస్తూ ఉందని అది తెలుసుకుంటా. అట్లా జ్ఞానం కలవాడు బద్ధజీవుడు ఎలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనేది అవగాహన చేసుకుంటారనమాట. అది ఇతరులకు పంచుతూ ఉంటారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్ అచేతసః. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మానుభవము జ్ఞాన చక్షుషతో తెలుసుకొని ఉంటారన్నారు కదా, వాళ్ళు ఆత్మానుభూతిలో నెలకొని ఉన్న యోగులు దీన్ని అంతా స్పష్టంగా చూడగలరు. ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పిన జ్ఞానాన్ని అంత అనమాట, చేంజెస్ అన్ని చూడగలుగుతారు. కానీ మనసు అభివృద్ధి చెందని మరియు ఆత్మానుభూతిలో నెలకొన్న వారు ప్రయత్నించినను ఏం జరుగుతుందో చూడలేరు. ఈ మార్పులు తెలియవు, ఎలా మార్పులు చెందుతూ ఉన్నాయి, ఎలా ఇవి జరుగుతున్నాయి అనేది తెలియదు అనమాట. ఇక్కడ యోగినః యతంతో యోగినశ్చైనం, ఇక్కడ ముఖ్యంగా పశ్యంత్యాత్మ న్యవస్థితం. పశ్యంతి చూడడం, దర్శించడం అనమాట. పశ్యంతే కాంచుతారు. ఆత్మని ఆత్మయందు అవస్థితం ఉన్నదానిని యతంతః అది ప్రయత్నించి వారైనా అకృతాత్మన. ఇక్కడ యదంతోప్య అకృతాత్మన అంటే అకృతాత్మాన, ఇక్కడ అంటే ఆత్మానుభూతి లేని వాళ్ళు, దీని గురించి జ్ఞానం లేని వాళ్ళు. నా పశ్యంతి అయినా, నా పశ్యంతి చూడలేరు. అచేతన అంటే అచేతస బుద్ధి వికసించని వారు అనమాట. ఇది ముఖ్యంగా ఇది మేము మామూలుగా యోగ ఫలాలు ధ్యాన యోగంలో ఉన్నా, దేంట్లో ఉన్నా నామమాత్ర యోగులు ఎవరికి ఇప్పుడున్న యోగా సెంటర్లు కానీ ఇవి కానీ కేవలం దేహ దారుఢ్యాన్ని పెంచేదానికే అనమాట ఉపయోగపడతాయి. కానీ వ్యాయామానికే మేము ఎంత దృఢంగా ఉన్నాము, మేము ఎంత బాగా బలం పెంచుకుంటున్నామని ఆలోచిస్తారు, కానీ ఆత్మజ్ఞానాన్ని పొందలేదన్నమాట. అస్సలు విషయం తెలియదు. వాళ్ళనే యతంతోప్యకృతాత్మాన అని చెప్తున్నారు అనమాట. అప్యకృతాత్మ తెలుసుకోలేని వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు. నామమాత్ర యోగ దాని నుంచి ఎవ్వరు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. భగవంతుడు చెప్తున్నారు, యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ మొత్తం ప్రపంచంలోని చీకటిని చెదరగొట్టే సూర్యుని తేజస్సు నా నుండి వస్తుంది. చంద్రుని వైభవము అక్కడ మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండే కలుగుతుంది. భగవంతుని యొక్క ఇవి పవర్స్ ఇక్కడ తెలుస్తున్నాయి, ఆయన యొక్క పవర్స్ అనమాట. ఆయన మనం మెయింటైన్ అయ్యాలి కదా, అంటే మన యొక్క నియామకుడు, పోషకుడు ఆయన. మొత్తం సమస్త జగత్తులోని అంధకారాన్ని నశింపజేసే సూర్యుడు ఉన్నారు కదా, ఆ తేజస్సు ఆయన నుంచే వస్తుంది. ఆయన చెప్తున్నారు, చంద్రుని తేజస్సు, అగ్ని మండుతోంది కదా, అగ్నిలో ఉండే తేజస్సు అంతా కూడా భగవంతుని నుంచే వస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పారు, తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక. అంటే ఇప్పుడు సూర్యుడిని, చంద్రుడిని, మనలో మన అగ్నిని, కరెంట్ అంటే విద్యుత్తుని చూస్తూనే ఉంటారు కదా. ఇవన్నీ కూడా అవి విద్యుత్తులో తేజస్సు వెలుపు వస్తుంది కదా మనకి. విద్యుత్ ఎలా పుడుతుంది, అంతా కూడా భగవంతుడి నుంచే కలుగుతుంది. అది అవగతం చేసుకోవాలి.
ఈ గ్రహమండలం అన్నీ ఉన్నాయి కదా, ఏవైనా కానీ ఈ గ్రహమండలాలకంతా వెలుగునిచ్చేది ఎవరు? సూర్యుడే అనమాట. ఇంకా ఒక యూనివర్స్కి ఒక సూర్యుడే ఉంటాడు. విశ్వాలు గ్రహమండలాలు ఎన్నో ఉన్నాయి. అలాగా చంద్రుడు, ఇవన్నీ కూడా మనకి మామూలుగా అగ్ని అనేది ఎంత ఉపయోగం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం అనమాట. సూర్యుడు ఉదయించగానే మనకి మన కర్మ ప్రారంభిస్తారు, మన పనులన్నీ మొదలైతాయి. అలాగే ఇవి మొత్తం ఏది కావాలన్నా మనకి విద్యుత్ అవసరం. అగ్ని ఏది కావాలన్నా అగ్ని లేదు అసలుకి జరగదన్నమాట. సూర్యోదయము, అగ్ని, చంద్రకాంతములు. సరే, ఇవన్నీ కూడా ఆయన యొక్క పవర్స్ చెప్పాం కదా, భగవంతుడి నుంచే వస్తున్నాయి అన్నమాట. ఈ చంద్రకాంతి ఎందుకు అంటుకుంటారంటే అవి దాని నుంచి ఔషధులు ఉండే మొక్కలు ఉంటాయి కదా కొన్ని, ఇవి ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్, అవన్నీ డెవలప్ కావాలంటే చంద్రకాంతి అవసరం అన్నమాట. కామావిశ్య చ భూతాని ధారయామ్యహం ఓజస పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా రసాత్మకః. భగవంతుడు, నేను ప్రతి గ్రహంలోకి ప్రవేశిస్తాను, నా శక్తి ద్వారా అవి కక్షలో నిలిచి ఉన్నాయి. నేను చంద్రుడినై అన్ని ఔషధాలకు జీవన రసాన్ని సమకూరుస్తాను. అది భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. గ్రహాలు అక్కడ మనకి మొత్తం పరతరం నాణ్య ఎతికించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణిగణ ఇవ. 7వ అధ్యాయంలో వచ్చింది కదా, గ్రహాలని ఒక ముత్యాలకి ఒక దారంలో చుట్టినట్లుగా నా శక్తి చేత నిలబడి ఉన్నాయి అంతరిక్షంలో అని చెప్పారు కదా. ఆయన శక్తి చేతనే అన్ని గ్రహాలు అంతరిక్షంలో నిలిచి ఉన్నాయి అని చెప్పేసి, చంద్రుడనై ఔషధులకి జీవన రసాన్ని సమకూరుస్తాను అని చెప్పి ప్రతి, ఎందుకంటే ఒక మన పిడికిల్లో ఇలా మట్టి పట్టుకున్నాం అనుకోండి, ఇలా ఉంటుంది, అలాగా బిగించి పట్టినప్పుడు అని, పిడికిళ్ళు వదిలినప్పుడు నేల రాలిపోతాయి అనమాట. అంటే భగవంతుని యొక్క పిడికిల్లో ఇవన్నీ కూడా ఆయన విశ్వరూప పిడికిల్లో ఉన్నాయి, భరించబడి ఉన్నాయి. ఆయన శక్తి చేతనే స్థావర జంగమాలు కదిలేవి కదలనివన్నీ వాటి వాటి స్థానాల్లో స్థితిని కదిలి ఉన్నాయన్నమాట. అంటే గ్రహాలు భగవంతుని నుంచే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, గ్రహాలన్నీ స్థిరంగా తమ కక్షలో అవే తిరుగుతూ ఉన్నాయని వేద మంత్రాల్లో తెలుపబడింది అనమాట. నెక్స్ట్ చూద్దాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇక్కడ అవరు ఇందాక చూసాం కదా, భగవంతుడే మనం నియామకుడు పోషకుడు అనేసి. ఇక్కడేమో ఆయన బాహ్య శక్తులన్నీ చూసాం అక్కడ. ఇక్కడ భగవంతుడి యొక్క శరీరాల్లో, నేను అన్ని జీవుల యొక్క శరీరాల్లో జీర్ణక్రియ యొక్క జఠరాగ్ని ప్రాణాపాన వాయువులతో కలిసి నేను 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణింప చేస్తాను. ఇప్పుడు విన్నారు, మనకి మన బాడీలో మనకి ఆహారం ఏది తీసుకున్నా మనకి జఠరాగ్ని అంటాం అనమాట. అంటే మనం చాలా మంది ఓల్డ్ పీపుల్కి అవార్డు తెలుసు, జఠరాగ్ని అని. ఆకలి వేస్తుంది అనుకోండి, దాన్ని అరిగింపాలి కదా, మనం ఎంత భోజనం చేసినా భుజించిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన జీర్ణ ఉదరంలో ఏముండాలా, అగ్ని కలదని మనకు ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తాయన్నమాట. అది అగ్ని కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే మనకు ఆకలి అవుతుంది. అది సరిగ్గా వెలగలేదనుకోండి, ఆకలి కాదనమాట. అది కరెక్ట్గా ఉండాలంటే అందుకే మనం ఆహారం ఇచ్చేది ప్రకృతిలో భగవంతుడే. అదే ఆహారాన్ని మనం స్వీకరిస్తాం, అది స్వీకరించినప్పుడు అరిగించేది కూడా భగవంతుడే. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఆహారాన్ని సృష్టించుట, ఆహారాన్ని ఉదరంలో జీర్ణం చేయటువంటి కార్యాలన్నీ ఆయన చేస్తున్నందుకు మన ఈ జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం. అది మనం తెలుసుకోవాలి. అదే 4 రకాల ఆహార పదార్థాలు, మామూలుగా ఇవి 4 రకాలు ఉంటాయి మన ఆహార పదార్థాలు. పచామ్యన్నం చతుర్విధం అంటే మామూలుగా వాటిని ఏమంటారంటే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య. భక్ష్యాలంటే నమిలేటివి, ఆహారం కావచ్చు, ఏవైనా కానీ నమిలి తినేటివి అనమాట. ఇవి మనకి అవి భోజ్యాలంటే తాగేటి, పాలు కానీ ఏవైనా కానీ రసాలన్నీ తాగేటి. లేహ్య అనమాట, లేహ్య అంటే అవి ఇలా తేనె లాంటివి అనమాట, అవి తీసుకుంటాం కదా అలా అనమాట లేహ్య. చోష్య అంటే మనకి ఇవి చీకేటివి, చోష్య చీకేటివి అంటే ఇవి ఉంటాయి కదా, మామిడి పండ్లు అవి ఇలా తీసుకోవాలి కదా, అలా అనమాట. 4 రకాలైన ఆహార పదార్థాన్ని నేను జీర్ణింపజేస్తాను అని భగవంతుడు ఇక్కడ భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యాలని ఇక్కడ చెప్పబడడం జరిగింది అనమాట. ఇవి
ఎస్ తన యాక్టివిటీస్ అనమాట. అవి బయట సైడ్ అయితే మనకి బాహ్య శక్తులు ఏమనుకున్నాం, సన్ను మూని అనమాట. లోపల మనకి ఈ సూక్ష్మ ఇది మన మన శరీరంలో అయితే వైశ్వానరుడు, ఇంకా సూక్ష్మంగా అంటే పరమాత్మగా ఉన్నాడనమాట మన హృదయంలో. అది తెలుసుకోవాలి. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడై ఉన్నాను. నా నుండి జ్ఞాపక శక్తి, జ్ఞానము, మతిమరుపు కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా నేను తెలిసి ఉండాలి. నిజానికి నేను వేదాల యొక్క కర్తను మరియు వేదాలను తెలుసుకున్నవాడను. ఇప్పుడు భగవంతుడు వేదాల ప్రయోజనం గురించి ఇక్కడ చెప్తున్నారు. వేదాలు ఎలా వచ్చాయని. మనకి హృదయంలో సూక్ష్మ రూపంలో పరమాత్మగా ఉన్నారని చెప్పారు కదా. బాహ్యానైన వెలుగునిచ్చేది ఆయనే. మన లోపల అంతరంగా మనల్ని జఠరాగ్నిలో ఉండేది ఆయనే. ఇంకా మన హృదయంలో పరమాత్మ రూపంలో ఆసీనుడై ఉన్నాడనమాట. పరమాత్మ రూపంలో నిల్చున్నాడు. మన కర్మలు మనం చేస్తున్నప్పుడు మనకేం కావాలి? జ్ఞానము, స్మృతి మనకి ఇవ్వబడాలన్నమాట. అవి అలాగే మనం గత జన్మలో ఎవరము అనేది మర్చిపోయింటాం. ఇప్పుడు మనం పులో సింహము, ఇప్పుడు ఏదో పుణ్య కొద్దీ మానవ జన్మ లభించింది. మనం ఎవరం అనేది మనకి గుర్తుండదు. ఆ మరుపు కూడా భగవంతుడే అనమాట. ఈ విధంగా భగవంతుడు సర్వవ్యాపే కాకుండా ప్రతి వారి హృదయంలో కూడా నిలబడి మన కర్మ ఫలాలు ఇస్తా ఉంటాడు అనమాట. తదుపరి భగవంతుడి పూజనీయుడు ఎక్కడెక్కడ చెప్పాం? బ్రహ్మము, నిరాకార బ్రహ్మం. మన గత అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో నిరాకార బ్రహ్మం చెప్పారు కదా. బ్రహ్మజ్యోతి ఆయన పూజనీయుడు. వీళ్ళు మన అద్వైతులు పూజిస్తూ ఉంటారు కదా బ్రహ్మజ్యోతిని, నిరాకారవాదులు, భగవంతుడి రూపం లేదని. తర్వాత పరమాత్మ, మన హృదయస్థ పరమాత్మ కాకుండా ఇంకా భగవంతుడు వేద రూపాల్లో కూడా పూజనీయుడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో. భగవంతుడి ఇక్కడ చెప్పే సన్నిజీవుల యొక్క హృదయంలో ఉన్నవాడు. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. నేనే జ్ఞాపక శక్తి, జ్ఞానాన్ని మరపును కూడా. వేదముల చేత. ఈ వేదాలంటే వేదాల యొక్క కర్త మనకి భగవంతుడు. తొలి జీవి అయిన బ్రహ్మ, మొట్టమొదట ఆయన గర్భోదక శాయి నుంచి, బ్రహ్మ నాభి నుంచి తామరతోడులో పుట్టింటాడు కదా. ఆయనకి ఈ సృష్టికి కావలసిన జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడనమాట. వేద జ్ఞానాన్ని ఆయనే ఇచ్చాడనమాట. ఈ వేద రూపాల్లో కూడా ఆయన పూజనీయుడు అనమాట. వేదాలు ఏం చేస్తాయి? మన జీవితాన్ని ధర్మబద్ధంగా నడిపింది ఉపదేశిస్తాయి అన్నమాట. మామూలుగా మనం మొట్టమొదట ఈ చాప్టర్ మొదలు పెట్టినప్పుడే చెప్పాం, వేదాల యొక్క ప్రయోజనం ఏమి అని. భక్తియుత సేవ చూసి తెలుస్తుంది. కానీ వేద జ్ఞానం ఏమి అనేది మనకి ప్రయోజనం ఏంటని ప్రశ్నించవచ్చు అనమాట. అందుకని ఈ అధ్యాయంలో వేదాధ్యయనం యొక్క ప్రయోజనాన్ని శ్రీకృష్ణ భగవాన్ తెలుసుకోవడమే అనేది మనకి ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది. అంటే కృష్ణ భక్తి భావంలో నియుక్తులైన వాళ్ళు, భక్తి యోగంలో వేదాలని ఎరిగిన వాళ్ళే అనమాట. సరే, ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అంటే భగవంతుడి నుంచే వచ్చాయి. వేదాల్లో ఏముంది? వేదాల యొక్క కర్త ఆయనే. వేదాలని తెలిసిండేదే ఆయన్ని. వేదాల ద్వారా తెలుసుకోదగింది భగవంతుని అనమాట. ఆయనే ఈ వేదాల గురించే సంపూర్ణమైన జ్ఞానాన్ని, వేదాలు తెలిపేది భగవంతుని గురించే తెలుపుతాయి అన్నమాట. మన జీవితాన్ని భక్తికి అనుగుణంగా ఎలా మలుచుకొని భగవద్ధామాన్ని ఎలా చేరుకోవాలి అనే సరైన నిర్దేశాన్ని వేదాలు ఇస్తాయన్నమాట. ఈ వేదాలకి ఈ వేదాంత సూత్రాలని వ్యాసదేవులు రచించారు అనమాట. దేవదేవుడే వ్యాసదేవుని అవతారం అనమాట. ఇవన్నీ మనకి ఇంకా ఏం చేస్తున్నాడు భగవంతుడు? ఈ బద్ధ జీవులు ముక్తి కొరకు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆహారం ఇచ్చేది ఆయనే, అది పచనం చేయడం అలిగించేది ఆయనే, మన కర్మలకు సాక్షి పరమాత్మ ఆయనే, వేద రూపంలో మనకి జ్ఞానాన్ని వసుకేది ఆయన అనమాట. గురువు రూపంలో ఇప్పుడు భగవద్గీత ఉపదేశాన్ని అర్జునుడికి చేశాడు. అర్జునుడి ద్వారా మనకి లభించుతుంది అనమాట. ఇది ఇక్కడ చెప్పబడుతుంది. వేద జ్ఞానం ఏం నిర్ధారిస్తోంది మనకి అనేది, వేదాన్ని ఎరగడం ద్వారా శ్రీకృష్ణునితో గల సంబంధం తెలుస్తుంది. తర్వాత భగవంతుని రకరకాల పద్ధతుల ద్వారా ఉన్నాయి కదా, శ్రవణ కీర్తన పద్ధతి సమీపిస్తాం. అప్పుడు మన పరమగమ్యం తెలుసుకుంటాం అనమాట. ఇది వేదాల ప్రయోజనము, అవగాహనము, గమ్యము మూడు తెలుస్తున్నాయి. వేదాల ప్రయోజనం ఏమి, దాన్ని అవగాహన చేసుకునేది ఇది అనేసి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇది అనమాట. వేదాల
యొక్క కర్త. అది ఆయనే సృష్టి. వేదాల్లో మనం తెలుసుకోబడేది ఆయన, వేదాల్లో ఉండేది ఆయన, ఆయన గురించి అనమాట. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడుతోంది అనమాట. హరే కృష్ణ. ఎందుకంటే భగవంతుడి వేద జ్ఞానాన్ని ఎందుకు వస్తున్నారంటే భగవంతుడిని ఖచ్చితంగా తెలుసుకునేకే వేదాలు ఉపయోగపడతాయి అన్నమాట. ద్వావిమం పురుషవులో కే క్షరక్షాచర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షరుడు అక్షరుడు అనే రెండు తరగతుల జీవులు ఉన్నారు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు క్షరుడు కాగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవుడు అక్షరుడుగా పిలువబడతాడు. జీవులు రెండు రకాలు ఉంటారండి. వాటిల్లో నశించిపోయే వాళ్ళు అంటే ఈ భౌతిక జగత్తులో మనమంతా నశించిపోతాం, కానీ ఆధ్యాత్మిక జగత్తులో జీవులు అనశ్వరము, అక్షరుడు అన్నమాట. ఇక్కడ అంటే ఇప్పుడు మనకి అనశ్వరులుగా అంటే భగవంతునితో ఏకత్వంగా ఆయన్ని తెలుసుకున్న వాళ్ళు నశించిపోరు ఎప్పటికీ అని. ఏకత్వంతో నిలిచిన వాళ్ళు మాత్రమే అక్షరులు అని చెప్పేసి చెప్తారు. ఆయన భగవంతుడు ఇక్కడ ఆయన స్వడ్గాగా అనశ్వరుడు. క్షరుడు అక్షరులు అనే రెండు తరగతుల జీవులని ఇక్కడ చెప్పబడుతుంది. మనము ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్షరులు, ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్షరులుగా పిలువబడతారు అనమాట. అంటే ఈ భౌతిక జగంలో ఇది జన్మము, వృద్ధి చెందడము, కొన్నాళ్ళు ఉండడము, ఇతర జీవుల సృష్టి, క్షయము అంటే క్షీణించుకోవడం, మరణించడం, 6 రకాల మార్పులకు ఉంటుంది కదా. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు నశించాలంటే అక్కడ వృద్ధాప్యం లేదు, జన్మ లేదు, మృత్యువు లేదు. అక్కడ సమస్తము ఏకత్వంలో స్థితి కలిగి ఉంటుందన్నమాట. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జగత్తులో జీవులు ఎప్పుడు ముక్తులై ఉంటారు. ఇప్పుడు భగవంతుడి గురించి వస్తుంది. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేతి దాహృత యో లోకత్రయమావిశ్య వివర్త్య వ్యయ ఈశ్వర. ఈ ఇద్దరితో పాటు 3 ప్రపంచాల్లోనికి ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు నాశనరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్ముడు అనే సర్వోత్తముడైన పురుషుడున్నాడు. సరే, చరుడు అచ్చరుడు చెప్పుకున్నాం. 3 ప్రపంచాల్లో 3 ముల్లోకాల్లోని ప్రవేశించి వాటిని భరించే ప్రభు ఎవరు? పరమాత్మ అయిన ఉత్తమ పురుషుడు, ఆయనే భగవానుడు అన్నమాట. ఇప్పుడు ఇది చెరువులు అక్షరులు కాకుండా ఈ పరమ పురుషుడు ఎవరు అంటే భగవంతుడు. అది మనకి ఇక్కడ తెలియబడుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ బద్ధ స్థితిలో ఉన్న జీవులు, ముక్త స్థితిలో ఉన్న జీవులు అందరిపైన పరమాత్మగా హృదయంలో నిలిచే దేవదేవుడు ఉన్నాడని ఇక్కడ తెలుస్తుంది అనమాట. శ్రేష్ఠ పురుషుడు మామూలుగా ఈ బద్ధ ముక్త స్థితి ఉన్న జీవుల్లో పోషించేదానికి కర్మానుసారంగా మనకి భోగా అవకాశం వస్తే దేవదేవుడు అనే శ్రేష్ఠ పురుషుడు వేరొకడు కలడని దీంట్లో భావం అన్నమాట. దాన్ని తెలుసుకున్న బుద్ధిమంతులే సంపూర్ణ శాంతిని పొందుతారు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ. ఇప్పుడు ఆయన గురించి అనమాట. సుప్రీం లార్డ్ భగవంతుడే. ఆయన అక్షరాక్షరులకు పైన ఉంటారు. ఆయనే మనకి దేవాది దేవుడు అనమాట, పురుషోత్తముడు అని చెప్పబడతాడు. ఇద్దరికి క్షరులు అక్షరులు చెప్పాం కదా, వాళ్ళకి దివ్యమైన వాడు, అలాగే ఉత్తముడైన కారణంగా ప్రపంచంలో మరియు వేదాలలో పురుషోత్తముడు. వేదాలు ఏం చెప్పబడతాయి? పూర్ణ పురుషోత్తముడు ఎవరు అంటే భగవానుడు. అంటే ఎవరు కూడా భగవంతుడిని ఇంకా అతిక్రమించలేదు కాబట్టి ఆయన్ని పురుషోత్తమునిగా చెప్పారనమాట. భగవానుడు జీవులు ఎప్పటికీ ఒకే స్థాయి వాళ్ళు కాదు, చెప్పుకున్నాం కదా. ఆయన్ని ఉత్తమ, అందుకే ఇక్కడ పురుషులలో ఉత్తముడు అని చెప్పబడుతున్నాడు అనమాట. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భవతి స్మాం సర్వభావేన భారత. సందేహం లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకున్నవాడు సమస్తము తెలిసినవాడు. ఓ భర్తవంశీయుడు, అందువల్ల అతను నా పూర్తి భక్తి సేవలో నెలకొంటాడు. మనకి భగవంతుడు మొత్తం బ్రహ్మము పరమాత్మ భగవాన్గా తెలియబడ్డాడు కదా. సంశయరహితంగా ఎలాంటి సందేహం లేకుండా భగవంతుడినే పూర్ణ పురుషోత్తంగా తెలుసుకున్నవాడే అన్ని జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అనమాట. అప్పుడే పూర్తిగా భక్తియుత సేవలో నెలకొంటాడు అనమాట. ఇది ఇక్కడ భగవంతుడు చెప్తున్న సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ భక్తి భావంలో ప్రత్యక్షంగా నిలబడ్డం అంటే ఆయన భక్తియుత సేవ యందు పూర్ణంగా నిమగ్నుడైపోతాడు. ఆయనే దేవాదేవుడు, పూర్ణ పురుషోత్తముడు అని తెలిసిపెట్టింది భగవద్గీత అంతా. మనకి ఏం చెప్తుంది? భక్తి యోగమే చెప్తుంది అనమాట. భక్తి దేవాది దేవుడి పట్ల భక్తి చేయడమే చెప్తుంది అనమాట. వేద జ్ఞానం అటువంటిది. శృతులు అంటారు వేద జ్ఞానాన్ని.
అంటే మంత్రాల ద్వారా ఒకరి ద్వారా ఒకరు తెలియబడింది అనమాట. భగవంతుడు శృతి మంత్రాల ద్వారా బ్రహ్మదేవుడు చెప్తే తదుపరి పరంపర ద్వారా వచ్చిండే శృతి పిలువబడుతుంది. కాబట్టి ఎలా తీసుకోవాలి వేద జ్ఞానాన్ని? ప్రామాణికులైన గురువులు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన ప్రతినిధులు ఎవరు? ఆధ్యాత్మిక గురువులు. అలాంటి వాళ్ళ నుంచే తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ స వీరు విద్భజతి మా భజతి అంటే భక్తియుత సేవలో అనమాట. భక్తియుత సేవలో నిమగ్నుడైతే సమస్త వేద జ్ఞానము కలిగిన వాడిగా భావింపబడతారు కదా. అది ఇక్కడ చెప్తున్న దేవదేవుడని ప్రతి ఒక్కరు ఆయన శరణు పొందాలని తెలుసుకోవడమే అన్నమాట. అవగతం చేసుకుంటే, చేసుకోకపోతే జన్మలన్నీ వృధా అయిపోతాయి. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృత కృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా, వేదశాస్త్రాల్లోనే చాలా రహస్యమైన భాగం ఇప్పుడు నా ద్వారా నీకు వెల్లడైంది. దీన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడైనా బుద్ధిమంతుడు అవుతాడు, మరియు అతని ప్రయత్నాలు పరిపూర్ణతను పొందుతాయి. అయినా ఇది గుహ్యతమం శాస్త్రం, గుహ్యతమైంది, మిక్కిలి రహస్యమైన శాస్త్రం అని చెప్తున్నారు భగవంతుడు. ఇది అవగాహన చేసుకున్నవాడు బుద్ధిమంతుడైతాడు, అతని ప్రయత్నాలు పూర్ణ అవుతాయి అనమాట. అంటే దేవదేవుని ఈ తత్వాన్ని అర్థం చేసుకుని భక్తి యోగంలో నిలబడడం అనే ద్వారా మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, త్రిగుణాల చేత బందీ అవుతున్నామని, ఆ త్రిగుణ కల్మషం నుంచి బయటపడతాం అనమాట. ఇది భక్తి యోగం అనేది ఏంటిది? ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవగాహన విధానం అనమాట. దానికి మన భక్తియుత సేవ అని చెప్పుకుంటాం కదా, అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భౌతిక కల్మషం అనేది దరి చేరదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు బుద్ధిమంతులయ్యేదానికి, అది విజయం సాధించేదానికి ఏం చేయాలి? పవిత్రులయ్యేదానికి కృష్ణ భక్తి రస భావనలో నిలబడి భక్తియుత సేవలో నిలబడితే అప్పుడు భగవంతుని అవగత చేసుకునేకి సంపూర్ణ జ్ఞానం పొందగలుగుతారు అన్నమాట. మామూలుగా సామాన్య దృష్టిలో చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు బుద్ధిమంతులు కాలేరు. ఇది తెలుసుకోవాలి జ్ఞానం అనేది అనమాట. అక్కడ చెప్పబడుతుంది. ఇది ఎప్పటికీ క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నారు కదా మనకి అర్జునుడికి, అది వదిలేయమని చెప్పేసి అనమాట. ఇక్కడ విశుద్ధ భక్తుల సాహచర్యం అనేది భక్తియుత సేవ చేస్తూ ఉంటే ఇవన్నీ నశింపజేసుకొని మన హృదయ దౌర్బల్యాన్ని వదిలించుకోవాలన్నమాట. ఇక్కడ వదిలించుకుంటేనే దాన్ని అధిగమించడమే, హృదయ దర్పం నుంచి బయటపడే విధానమే మనకి మొట్టమొదట చెప్పబడింది అనమాట. మొట్టమొదట ఈ శ్లోకాల్లో హృదయ దౌర్బల్యం నుంచి ఎలా బయటపడాలి అని ఇక్కడ భగవంతుడు ఫస్ట్ అంటే హృదయ వైరాగ్యం అన్నాం కదా, అసంగ శిస్త్రైన దృఢైన చిత్వ. మొట్టమొదట 5 శ్లోకాలు మనకి భౌతిక జగత్తు గురించి చెప్పబడ్డాయి కదా. నిర్మాణ మోహాజిత సంఘ దోషం, ఆ భౌతిక జగత్తు అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. దాన్ని ఛేదించుకోవాలంటే వైరాగ్యం అనే దాంతో కృష్ణ భక్తి భావంలో ప్రవేశించాలి అని. అప్పుడు మనము భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకుంటూ వేద జ్ఞానం ద్వారా అక్షరాల కంటే ఉత్తమమైన పురుషోత్తముడు భగవంతుడు అని చెప్పేసి తెలుసుకోగలగడమే ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం. పూర్ణ పురుషోత్తముడైన భగవానుని అవగాహన చేసుకునే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే ప్రామాణిక గురువుని ఆశ్రయించాలి. ఇది ఇంతటితో ఈ 15వ అధ్యాయము. చిన్న 20 శ్లోకాలైనా చాలా చాలా డెప్త్ ఉన్న శ్లోకాలు అనమాట. బాగా అవగాహన చేసుకోవాలి. హరే కృష్ణ. భక్తులందరికీ